హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోని స్టార్టింగే నా హ్యాపీనెస్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? మీరే చూడండి. సో ఆరుష్ స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అవి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఇప్పుడే ఆరుష్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను అండ్ ఈరోజు ఆరుష్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాడు. యాక్చువల్గా నిన్న కానీ ఈరోజు స్కూల్లో నిన్న హాలిడే కదా సండే, అందుకని మండే రోజు సెలబ్రేట్ చేశారు. అండ్ ఆరుష్ బ్యాండ్స్ చూపించిన. ఆరుష్కి 4 బ్యాండ్స్ వచ్చాయి. 4 బ్యాండ్స్ వచ్చాయి. ఇదేంటమ్మా? ఇదే కలర్? ఎల్లో. ఇది ఆరెంజ్. ఇది బ్లూ. బ్లూ కాదమ్మా, ఇది ఆరెంజ్. ఇది మెరూన్. ఆరుష్కి 4 బ్యాండ్స్ వచ్చాయి. భలే క్యూట్ గా వీళ్ళు భలే క్యూట్ గా వీళ్ళు కట్టుకుంటున్నారు. యాక్చువల్గా స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 12 ఈ ఈవెంట్ పెట్టారనమాట. అందరికీ ఒకరి చేత ఒకరికి కట్టిపించి షేక్ హ్యాండ్ ఇప్పించి హగ్ చేయించుకొని ఇలాంటి ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. నేను వెళ్ళాను. అబ్బాయి ఎంత బాగా అనిపించిందో, వీళ్ళందరినీ పిల్లలందరినీ అలా ముద్దుగా చిన్న చిన్న పిల్లలు అలా కట్టుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ యాక్చువల్గా ఎలాంటి స్కూల్ దొరుకుతుంది అండ్ అక్కడ అంతా ఎలా ఉంటుంది, వీడు వెళ్తాడా లేదా, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు పిల్లల్ని అని చెప్పి నేను చాలా భయాలు పడ్డాను. కానీ ఇప్పుడు అంతా బాగుంది. మంచి స్కూల్ దొరికింది. తిని కూడా ఆరుష్ కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ట్రీటింగ్ కూడా, అంటే వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అన్ని రకాల యాక్టివిటీస్, అలానే బాగా చూసుకుంటున్నారు. సో హ్యాపీ అనమాట స్కూల్తో. నేను తాగినాను. అండ్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నా. ఇది ఐలైనర్. ఇదేంటంటే నిన్నటి వ్లాగ్లో నేను లైనర్ పెట్టుకున్నాను కదా, అది చాలా గ్లాసీగా ఇంకా షైనీగా ఉంది. అది ఏ బ్రాండ్ అని చెప్పి చాలామంది అడిగారు. చాలా కమెంట్స్ వచ్చాయి, అందుకని పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇదేంటంటే ఇస్తాను. ఇది మనకి ఎలా ఉంటుందంటే, దీని లిడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంటుంది. అంటే కొంచెం బాగా అప్లికేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది అనమాట. బిగినర్స్ కూడా ఇలాంటి దాంతో ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ఇది బాగుంది, గ్లాసీ, నిజంగానే గ్లాసీ ఇంకా షైనీ ఫినిష్ ఉంది. కావాలనుకుంటే ట్రై చేయండి. పర్పుల్ బ్రాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ ఏమో ఆరుష్. చెప్పాను కదా అసలు చాలా కష్టం ఆరుష్తో వీడియోస్ చేయడం. నా జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఇక్కడ కూర్చో, నేను చూపిస్తాను. వెరీ గుడ్. ఇప్పుడు నేను డీమార్ట్ నుంచి ఏం తీసుకున్నానో చూపిస్తాను. అంటే యూస్ఫుల్ అవుతుందేమో ఎవరికైనా అనేసి చూపిస్తున్నాను. అంటే ఎందుకు వెళ్ళాను డీమార్ట్కి అంటే, ఫ్రిడ్జ్ పైన కవర్స్, వాషింగ్ మిషన్ మీద కవర్స్, ఇంకా ఏమంటారు ఫ్రిడ్జ్లోని లైనర్స్కి ఇవన్నీ తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అలా తీయకూడదు నాన్న. సో ఈ మ్యాట్స్ తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అనమాట, కానీ నేను ఫ్రిడ్జ్ లైనర్స్ కింద యూజ్ చేయడానికి తీసుకున్నాను. అండ్ ఇలాంటివి 5 తీసుకున్నాను అనమాట. అలాంటివి 5 తీసుకున్నాను. ఈచ్ కాస్ట్ వచ్చి 69 రూపీస్. బాగున్నాయి, లైక్ మెటీరియల్ వైజ్ చాలా బాగున్నాయి. కావాలనుకుంటే టేబుల్ పైన వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇవి 5 తీసుకున్నాను. అండ్ దెన్ ఫ్రిడ్జ్ మీద కవర్ అనమాట. ఇదంతా కలెక్షన్ లేదు, అంటే అన్ని సేమ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులోంచి నాకు ఇది ఒకటి బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ ఏమో 99 రూపీస్. కొంచెం తక్కువ కాస్టే కాబట్టి కొన్ని రోజులు యూజ్ చేసినా సరిపోతుంది అన్నట్టు తీసేసుకున్నాను. సో 99 రూపీస్. సైడ్ పాకెట్స్ కూడా బాగానే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఏమో అంటే పెద్ద పెద్దగా, అంటే గ్రాసరీస్ లాంటివి నాకు కొనే అవసరం లేదు కదా, మా షాప్ ఉంది. ఎందుకు వెళ్ళాను అంటే మెయిన్గా ఇలాంటి ఐటమ్స్కే వెళ్ళాను. ఆరుష్ మూవ్ చేయొద్దు. సో ఇవి మామూలుగా హ్యాండ్ టవల్స్వి 2 తీసుకున్నాను. అండ్ ఆరుష్ కోసం 2 ప్యాంట్స్ తీసుకున్నాను. ఒకటి ఎక్కడో ఉంది, ఇలాంటిది ఒకటి ఫుల్ జీన్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఆరుష్కి అక్కడ క్లాతింగ్లో ఎప్పుడు ట్రై చేయలేదు.
ఫర్ ద ఫస్ట్ టైం చూశాను, బాగా అనిపించి అవి తీసుకున్నాను. అండ్ ఒకటేమో 149, ఒకటి 199. అండ్ ఒక బెడ్డింగ్ సెట్ తీసుకున్నాను అనమాట. ఐ మీన్ బెడ్షీట్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఈ బెడ్షీట్ కూడా ఎప్పుడు నేను డిమార్ట్లో ట్రై చేయలేదు. సరే ఒకసారి ట్రై చేసి చూద్దామని ఒకటి తీసుకున్నాను. ఇన్ కేస్ బాగా అనిపిస్తే మళ్ళీ తీసుకుంటాను. ఇదేమో దీని ఒరిజినల్ కాస్ట్ 1499 అంట, కానీ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి 699 రూపీస్కి వచ్చింది. ఆరుష్ కోసం ఒక 3 పెయిర్ ఆఫ్ సాక్సెస్ తీసుకున్నాను. అంతే, ఇవి మాత్రమే తీసుకున్నాను డిమార్ట్ నుంచి. జస్ట్ వీటి కోసమే వెళ్ళాను, కానీ వాషింగ్ మిషన్ కవర్స్ అవి లేవంట, ఇంకెక్కడైనా తీసుకోవాలి. ప్రజెంట్ వరలక్ష్మి వ్రతానికి నాకు అనిపించింది ఇల్లంతా కొంచెం పాతవన్నీ తీసేసి కొత్తవన్నీ వేద్దాము అన్నట్టు అనుకున్నాను. అందుకే వెళ్ళాను మెయిన్గా. బెడ్షీట్స్ ఒక్కటే ఎందుకు తీసుకున్నాను అంటే ఫస్ట్ ట్రై చేసి చూద్దాము అని. నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఒక 2 ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తాయి. సో ఏది బాగా క్వాలిటీ బెటర్ అనిపిస్తే తర్వాత అక్కడ తీసుకుందామని చెప్పి అనుకున్నాను. అండ్ ఇప్పుడు బ్లాగ్ని కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఆఫ్టర్ లంచ్ వాళ్ళ డాడీ బయటికి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పొచ్చు, కానీ నైట్కి వచ్చేస్తారనమాట. సో నేను తనకి సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. అండ్ తను ఈవినింగ్ టైంలో ఉండరు కాబట్టి షాప్కి నేను ఈరోజు వెళ్ళాలి. సో ఆ పని కూడా ఉంది. ఆరుష్ అయితే ప్రస్తుతానికి పడుకున్నాడు. తను లేచే లోపల తన కోసం ఏదైనా మంచి సూప్ చేద్దాం అనుకున్నాను. కొంచెం జలుబు చేసింది. సో ఇలాంటి టైంలో ప్రజెంట్ రైనీ సీజన్ కదా, మంచిగా ఈవినింగ్ టైమ్స్లో హాట్గా సూప్ ఇస్తే బాగుంటుంది కదా. కొంచెం పెప్పర్ యాడ్ చేసి చేస్తాము, దానివల్ల వాళ్ళకి బాగుంటుంది. సో ఇది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇది కిడ్స్కి స్పెషల్గా చేస్తున్నాం. సో అంత ఎక్కువగా ఏమీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని ఒలిచి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేశాను. అలానే క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, సో దట్ వాళ్ళు తినడానికి వీలుగా ఉండేటట్టు. చాలా చిన్న పీసెస్గా చేయాలి. అండ్ ఒక పక్క ఆల్రెడీ వాటర్ని బాయిలింగ్కి పెట్టాను. ఇప్పుడు ఏదైతే స్వీట్ కార్న్ మనం కచ్చాపచ్చాగా మిక్సీ వేసామో అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేసి దీన్ని మరిగించాలన్నమాట. అండ్ ఇంకొంచెం స్వీట్ కార్న్ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఈరోజు వెజ్ స్వీట్ కార్న్ లాగా చేస్తున్నా. దీంట్లో ఎగ్ డ్రాప్ చేసి నాన్ వెజ్ లాగా కూడా చేసుకోవచ్చు, అండ్ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, నార్మల్ స్వీట్ కార్న్ని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఇంకా బాయిల్ చేయలేనివి, ఇప్పుడు వీటిలో బాయిల్ అవుతాయి. అండ్ క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ కలిపి కొంచెం బాగా మరగాలన్నమాట, అంటే పొంగు వచ్చేదాకా మరగాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు పొంగు వచ్చింది కదా, ఈ టైంలో మనకి పైకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని తీసేసి పడేస్తే సూప్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట, అందుకే అలా రిమూవ్ చేసేస్తున్నాను. లేదు అది ఉన్న ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం పెప్పర్ యాడ్ చేశాను. ఇంకా లాస్ట్ ఒక స్టెప్ మాత్రమే ఉంది, అదేంటంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా. సో ఆ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి సూప్ అనేది కొంచెం థిక్గా రావడానికి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 స్పూన్స్ సరిపోతుంది. ఒక పక్క అత్తయ్య కోసం నేను టీ పెడుతున్నాను. టీ మా ఇంట్లో ఎవరైనా అంటే డాడీ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఉంటుందన్నమాట, మేము తాగము టీ. సో చూసారు కదా, ఆ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని అలా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి కొంచెం సేపు మరిగిస్తే సూప్ అనేది థిక్గా వచ్చి రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనమైతే మసాలా పాపడ్తో కానీ లేదా ప్లెయిన్ పాపడ్తో కానీ చేసి తింటే బాగుంటుంది. చాలా అలసిపోయాను. హాఫ్ అన్ అవర్ నుంచి ఈ ట్రైపోర్డ్తో కూర్చున్నాను. ఏమైందంటే నేను వెళ్ళి వంట చేస్తూ ఉన్నాను, ఆరుష్ ఏమో ఆ ట్రైపోర్డ్ని స్క్రూలు ఉంటాయి వాటిని ఇప్పాడనమాట. అవి దాని వెనకాతలు ఉన్న స్క్రూస్ అన్నీ ఊడిపోయి పడిపోయాయి. అవి ఎలా ఫిక్స్ చేయాలో నాకు రావట్లేదు, ఎంతో ట్రై చేశాను.
అవ్వలేదు. మొత్తానికి ఏదో అలా అడ్జస్ట్ చేసి ఇవి యాక్చువల్గా 3 ఉంటాయి, 3 పెట్టాలి. ఒకటి పెట్టి దాన్ని ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు, ఏదో అలా టెంపరీ సెటప్ చేసేసి ఇవి ఇలా దాచిపెట్టాను. మా హస్బెండ్ వచ్చాక చూపించాలి. ఇలాంటివి ఎన్ని చేస్తాడో రోజుకి అసలు చెప్పలేమన్నమాట. చాలాసేపటి నుంచి ట్రై చేసి ఇంకా విసుగొచ్చి అలా టెంపరీ సెటప్ పెట్టాను. అండ్ ఇప్పుడు మీకు ఒక శారీ ఇంకొక డ్రెస్ చూపించబోతున్నాను. చాలా బాగున్నాయి. ఈ శారీ అయితే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడాలి ఎంతమందికి నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు. ఇది ఎక్కడి నుంచి అంటే శ్రావణి గారు, శ్రావణి ప్రమోద్ అని చెప్పి, తనకి శ్రావణీస్ హబ్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. తన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తన దగ్గర అన్ని రకాల కుర్తీస్, శారీస్, అలానే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. 1 గ్రామ్ గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఉమెన్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంది. ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్గా హోల్సేలర్స్తోనే డీల్ చేస్తారంట. సో ఇక్కడ అన్నీ మనకి బెస్ట్ ప్రైస్కి వస్తాయి అండ్ మ్యాక్సిమం అన్ని రకాల కలెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈరోజు ఒక శారీ ఇంకా ఒక డ్రెస్ తీసుకున్నాను. ఆ శారీ ఎలా ఉంది అనేది చూపిస్తా. నాకైతే ఈ కలర్ చాలా బాగా అనిపించింది పిక్లో చూసినప్పుడే, అందుకే ట్రై చేశాను. సో మీకు ఈ కలర్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. ఇది మనకి సిల్క్ టైప్ శారీ విత్ సిల్వర్ వీవింగ్ అనమాట. బోర్డర్ వచ్చి ఇలాంటి కలర్లో వచ్చింది. మంచి కాంట్రాస్ట్ కలర్ అనమాట. అంటే మనకి ఈ కలర్కి ఈ కలర్ అంటే కొంచెం బాగా అనిపించింది నాకు కలర్ కాంబినేషన్. అండ్ ఇది ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది కట్టుకుంటే. చూడాలి, ఏదైనా మంచి అకేషన్కి కట్టుకొని డెఫినెట్గా షేర్ చేస్తాను మీతో. అండ్ పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఇది కలిపితే ఎక్కడ పడిపోతుందో అని భయం వేస్తుంది. సో పళ్ళు అంతా ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చి మమ్మీ, సో బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇదనమాట, ప్లెయిన్ వచ్చింది. సో మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కాబట్టి దీని కాంట్రాస్ట్ కలర్లో ఇది వచ్చింది. సో ఇది శారీ చాలా బాగుంది. కలర్ మెయిన్గా చాలా బాగా నచ్చింది నాకు. సేమ్ ఎగ్జాక్ట్లీ పిక్చర్లో ఎలాంటి కలర్ ఉందో బయట కూడా అదే కలర్ వచ్చింది. అండ్ మెయిన్గా ఈ కలర్ చాలా బాగుంటుంది అనమాట. రీసెంట్గా నేను ఒక డ్రెస్ వేసుకున్నాను కదా ఈ కలర్లో, వైన్ కలర్లో. చాలా మంచి కలర్, బాగుంటుంది పిక్చర్స్లోకి కానీ బయటకు కానీ చాలా బాగుంటుంది. పార్టీస్కి కట్టుకొని వెళ్తే ఆరెల్స్ వేసుకొని వెళ్తే. సో ఈ కాంబినేషన్ కూడా నాకు బాగా అనిపించింది విత్ సిల్వర్ వీవింగ్. సో చూద్దాం, ఏదైనా మంచి అకేషన్కి కట్టుకొని చూపిస్తాను. ఆర్ఎల్స్ ఈరోజు చిన్నగా డ్రేప్ చేసుకొని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది లుక్ అనేది, ఒక ఐడియా వస్తుంది కదా మీకు. సో ఇలా వేసుకుంటే బాగుంది కదా. సో ఇది ఫస్ట్ వన్. దీని యొక్క కాస్ట్ ఇంకా స్క్రీన్ పైన పెడతాను, అలా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఒక బ్యూటిఫుల్ డ్రెస్. ఇదేమో రోజ్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇదే డ్రెస్. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా ఉంటుంది. దీనికి మనకి అటాచ్డ్ బాందిని దుపట్టా ఉంటుందన్నమాట. సో ఇదంతా దుపట్టా. మీకు ఇది వేసుకుంటే లుక్ అర్థమవుతుంది. ఇది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఇట్లా ఫ్లేర్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇది ఏమంటారు, దీని గేర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇంచుమించు ఒక 7 మీటర్స్ అలా ఉంటుంది అనమాట. ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. అండ్ ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్లో ఉంది. నేను సైజ్ M తీసుకున్నాను, 38 తీసుకున్నాను. ఇది వచ్చి వెనక ఫ్రంట్ ఇంకా బ్యాక్ మొత్తం ప్రింట్ వచ్చిందనమాట. ఇలాంటి గోల్డ్ కలర్ ప్యాటర్న్లో ప్రింట్ వచ్చింది. మంచి కలర్, ఇది కూడా మంచి రోజ్ కలర్. సో చూస్తాను ఇది ఇప్పుడు వేసుకొని మీకు లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో దీనికి హ్యాండ్స్ ఏమో ఇలా బాందీ స్టైల్లో హ్యాండ్స్ ఇచ్చారనమాట. సో ఇది నెక్స్ట్ వన్. దీని యొక్క కాస్ట్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన పెడతాను, అలానే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వీళ్ళ దగ్గర ఇలానే చాలా మంచి ట్రెండీ కలెక్షన్స్తో పాటు మంచి శారీస్, అలానే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. కావాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్పుడు మీకు తెలుస్తుంది తన కలెక్షన్ ఎలా ఉంది అనేది.
వచ్చాను షాప్కి. అండ్ ఆరుష్ చూసారా ఎలా ఆడుతున్నాడో. అక్కడ బాస్కెట్ ఉంటే ఆ బాస్కెట్లో వెళ్ళి కూర్చున్నాడు. మా డాడీ వచ్చారనమాట అప్పుడే. సో డాడీ ఎలా ఆడిపిస్తున్నారు అంటే దాన్ని ట్రైన్ లాగా లాగుతున్నారు వెనక్కి ముందుకి. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వీళ్ళు ఇలా చూసుకుంటూ ఉంటే, అంటే వాళ్ళలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ చూసారా మనం చిన్నప్పుడు ఆడినవి గుర్తుండవు కదా మనకి. సో ఇది చూస్తూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.